హలో గైస్, ఈ వీడియోలో యూఎస్లో హెయిర్ సెలూన్స్ ఎలా ఉంటాయి, హెయిర్ కటింగ్ ఎంత అయింది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా చూపిస్తూ చెప్తాను. ఈ హెయిర్ సెలూన్ పేరు అయితే గ్రేట్ క్లిప్స్. మోస్ట్లీ మన ఇండియన్స్ అందరూ కూడా వీటిలోనే చేయించుకుంటారు, ఎందుకంటే ఇక్కడైతేనే రేట్ తక్కువ. ఇక్కడ యూఎస్ లో ప్రతిదానికి అపాయింట్మెంట్ అయితే కావాలి. డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వాలన్నా అపాయింట్మెంట్ కావాలి, హాస్పిటల్ కి వెళ్ళి ఏదైనా టెస్టులు చేయించుకోవాలన్నా అపాయింట్మెంట్ కావాలి, ఈవెన్ హెయిర్ కటింగ్ చేయించుకోవాలన్నా కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇందులో రెండు రకాలుగా అయితే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒకటి, వాళ్ళ యాప్ లో గ్రేట్ క్లిప్స్ అనే ఒక యాప్ అయితే ఉంటది. ఆ యాప్ లో మన డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ చేస్తే మన లొకేషన్ కి దగ్గరలో ఉన్న గ్రేట్ క్లిప్స్ సెలూన్స్ అన్ని కూడా చూపిస్తుంది. మనకు కావాల్సిన దగ్గర అపాయింట్మెంట్ అయితే తీసుకోవచ్చు. అక్కడే మనకి వెయిటింగ్ టైం అయితే చూపించింది. దాన్ని బట్టి కరెక్ట్ టైం కి అయితే మనం వెళ్ళి హెయిర్ కటింగ్ చేయించుకోవచ్చు. రెండోది, డైరెక్ట్ గా ఆ సెలూన్ లోనే మనం అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కాకపోతే మన టర్న్ వచ్చేదాకా మనం అక్కడే కూర్చొని వెయిట్ చేయాలి. మోస్ట్లీ ఎవరు కూడా వెయిట్ చేయడానికి ఇష్టపడ్డు కాబట్టి అందరు కూడా యాప్ లోనే అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఇక్కడే షాంపూ, కండిషనర్, అలానే వేరే హెయిర్ ప్రొడక్ట్స్ అన్ని కూడా అమ్ముతారు. మనం కావాలంటే కొనుక్కోవచ్చు. మనం కొంచెం ఎర్లీగా వస్తే ఈ సీట్లో అయితే వెయిట్ చేయాలి. ఇక ప్రైస్ విషయానికి వస్తే హెయిర్ కటింగ్ అయితే $20, అంటే ఇండియన్ రూపీస్ లో చెప్పుకోవాలంటే సుమారు $1700. రెగ్యులర్ గా చేయించుకునే వాళ్ళకి కూపన్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి ఒక $15 అలా అవుతాయి. ఒకవేళ మనం వెయిట్ చేస్తుంటే మనకు ఎదురుగానే స్క్రీన్ మీద వెయిట్ లిస్ట్ అయితే చూపిస్తూ ఉంటది. దాని పక్కనే లాలీపాప్స్ అయితే ఉంటాయి. మనకు కావాలంటే తీసుకొని తినొచ్చు. యూఎస్ లో ఎక్కడికి వెళ్ళినా గానీ, ఆఫీసెస్ గానీ, బ్యాంక్స్ గానీ, రెస్టారెంట్స్ గానీ ఇలా ఫ్రీగా లాలీపాప్స్ లేదా క్యాండీస్ అయితే పెడుతుంటారు. మొహమాట పడకుండా తీసుకోవచ్చు. ఇంకా హెయిర్ కటింగ్ విషయానికి వస్తే మోస్ట్లీ లేడీస్ హెయిర్ కటింగ్ చేస్తారు. ఇక్కడ ఖచ్చితంగా 10 నిమిషాల్లో హెయిర్ కటింగ్ అయిపోద్ది. హెయిర్ కటింగ్ స్టార్ట్ చేసే ముందలే ఎలా చేయాలని మనల్ని అడుగుతారు. ఇలా చేయండి అని మనం చెప్పిన తర్వాత పొరపాటున కూడా అట్లా చేయరు. వాళ్ళకి నచ్చినట్లు చేస్తారు. యూఎస్ వచ్చిన కొత్తలో 2-3 సార్లు అయితే వీళ్ళ దగ్గర కటింగ్ చేయించాను. వీళ్ళ దెబ్బకి నా హెయిర్ కట్ మారిపోయింది. ఇంక భయం వేసి నేనే ట్రిమ్మర్ కొనుక్కొని నాకు నచ్చినట్టుగా అయితే హెయిర్ కటింగ్ చేసుకుంటున్నాను. వాళ్ళు చేసేదానికంటే చాలా మంచిగా. మరి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటారేమో. ప్రస్తుతం నాకు తెలిసిన అన్న కటింగ్ వస్తే అన్నకి తోడుకొచ్చాను. బెస్ట్ థింగ్ ఏంటంటే, ఒకవేళ వాళ్ళు చేసిన కటింగ్ నచ్చితే మనం దాన్ని సేవ్ చేసుకోవచ్చు. కటింగ్ చేయడం అయిపోయిన తర్వాత మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు మన ప్రొఫైల్లోకి అయితే సేవ్ చేస్తారు. సో దట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళకి ఎన్ని మళ్ళీ చెప్పకుండా సింపుల్ గా సేవ్ చేసిందని చెప్తే సేమ్ అలానే చేస్తారు.